ఇదేంటి కాళ్ళ పిల్లకి ఎలా తిరుగుతున్నాడు? ఉన్నట్టుండి ఎంత వాసన వస్తుందటి? ఓహో ఈడొస్తున్నాడు. ఏంటి సార్ ఎంత టెన్షన్గా తిరుగుతున్నారు? టెన్షన్ వచ్చినప్పుడు టెన్షన్గా తిరగకపోతే టెన్షన్ కూర్చుంటే పెట్టరా? చెప్పండి సార్. చెప్తే కానీ వదలట్లేడు. ఊర్లోంచి మా అన్నయ్య గారు అబ్బాస్తున్నారా, అందుకే ఈ టెన్షను. మీ అన్ని గారు అబ్బాయి వస్తే ఆనందపడాలి కానీ బాధపడుతున్నారేంటి సార్? ఆడ అబ్బాయి కాదురా, కుంభకర్ణుడు. వండిందంతా వాడే తినేస్తాడు. నా బాధ ఎవడికి చెప్పుకోవాలా? అయినా నీకేం తెలుసురా ఎర్రిపప్ప. నేనేరు పాపనేంటి సార్? ముఖానికి ఏం రాస్తారా? ఫేర్ అండ్ లవ్లీ రాస్తాను సార్. అది రాస్తానే ఇలా ఉన్నావు, రాయకపోతే ఇంకెలా ఉంటావు? పొద్దున్న వీధిలో పెట్టుకున్నానేంట్రా బాబు. బాబాయ్ అబ్బాయ్ బాబాయ్ ఎక్కడ బాబాయ్? బాబాయ్ కలద్దాలు తీర్చోడరా, కనబడతాను యదావా. ఎలా ఉన్నా బాబాయ్? నువ్వు రాకముందు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ హుషారుగా ఉండేవాడిని. నువ్వు వస్తున్నానని తెలిసి చిక్కును గున్యా జ్వరం వచ్చినట్టు అయ్యింది. అవును బాబాయ్, చికెన్ అంటే గుర్తొచ్చింది. పిండితో చికెన్ వండించి బాబాయ్, బాగా ఆకలేస్తుంది. నీకు తిండి పెట్టలాగా మీ నాన్న ఎక్కడ పంపాడు, నీకు ఒండి పెట్టలాగా మాయావుడు నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయినా నువ్వు నాకు అబ్బాయి అంటే ఎవరు నమ్ముతారా? ఏ బాబాయ్ ఎందుకు నమ్మరు? నువ్వు బాబాయ్ అంటే నేను నమ్మలేదా? ఈ డాసాలు గుడి బయట గజస్తంభంలో నువ్వు గంటలా నేనుంటే ఎవరు నమ్ముతారు? ఈడెవడరా? బాబాయ్ వీడు నా ఫ్రెండ్ బాబాయ్. అయినా వీడంటే నీకు గొప్ప ఫ్యాన్ బాబాయ్. కూలర్లా ఉన్నాడు ఈడి ఫ్యాన్ ఏంటి? అయినా నువ్వెడ్డు అనుకుంటే ఈ ఎక్స్ట్రా లడ్డు కూడా మనకి ఎందుకురా? అబ్బాయి నీ పేరేం పేరురా? సార్ నా పేరు బింది సార్. బిందా? గంగాలంలో ఉన్నాడు ఈడి బిందేట్రా? భయ్యా కుక్కలకి గింజేసే వాళ్ళు ఉన్నాడు వీడి మీ బాబాయ్ ఏంటి భయ్యా? అవునరా, ఊర్లోంచి 2 కుక్కలు వస్తున్నాయని గింజెత్తాక బయటకు వచ్చాను రా. సర్లే బాబాయ్. ఏంటి బాబాయ్ ఈ మధ్యలో ఏం వాడుతున్నావు? కలర్ వస్తున్నావు? ఏషియన్ పెయింట్ వాడుతున్నాను రా, అందుకే వస్తున్నాడు కలరు. నువ్వు వాడు, నువ్వు వస్తావు. నాకెయ్యకు రింగులు. భయ్యా మీ బాబాయ్ చాలా తెలివైన వాడు భయ్యా. వెళ్ళి తానం చేశారండి. అమ్మో నా బంగారం. ఓహో అలాగా. ఏంటి బాబాయ్ ఫోన్ పట్టుకొని కుర్చీ చుట్టూ తిరుగుతున్నావు? ఏం లేదురా, ఇందాక ఫోన్ చేశాను, తిరిగి ప్రయత్నించమంది. అందుకే ఈ కుర్చీ చుట్టూ తిరిగి ప్రయత్నిస్తున్నాను. భయ్యా ఎర్రిపప్ప అన్నావు మీ బాబాయ్ని, చూస్తే తెలుసు మరీ ఇంత కొండ ఎర్రిపప్ప. ఐ లవ్ మై వాచ్. ఏంటి బాబాయ్ ఆ వాచ్ చూసి ఐ లవ్ మై వాచ్ అంటున్నావు? ఆ వాచ్ అంత స్పెషలా? ఏం లేదురా, ధోని అని ఫుట్బాల్ పేరు వేలంలో వేస్తా కొనుక్కున్నాను. క్రీమ్ బిస్కెట్. బిస్కెట్ ఏం లేదు బాబాయ్, మనోడు రైల్వే స్టేషన్ నుంచి బిస్కెట్లు తెస్తుంటాడు, అందుకే క్రీమ్ బిస్కెట్ అన్నాడు. అరే బాబాయ్ పెట్టు. అబ్బా చాలా టేస్ట్గా ఉందిరా అబ్బాయి. రైల్వే స్టేషన్ తేవడం ఏంట్రా? ఏం లేదు బాబాయ్, ఆ ట్రాక్ల మీద పడిపోయిన బిస్కెట్లు ఏమి ఉంటాయి కదా, అన్నీ ఏరుకొని తీసుకొస్తాడు అంతే. అవా ఓరి ఎదవల్లారా, ఇలాంటి బిస్కెట్లు ఎవడైనా తింటాడురా? మిమ్మల్ని అయినా ప్రయోజనం లేదు, వంట తీసుకొస్తాను నాకు. బాబాయ్ ఎందుకు బాబాయ్? నా ఫ్రెండ్ మంచి కుక్ బాబాయ్, సూపర్ వండుతాడు. ఈడు వంటాడేట్రా, వండినంతా తినేసేవాళ్ళ ఉన్నాడు. అయినా మిమ్మల్ని అన్ని ప్రయోజనం లేదు. ఈ మధ్యన టైం అసలా బాగలేదు. అంత టైం బాగాలేనప్పుడు ఎందుకు సార్ తీసి పడేక? దేవుడా. అరే ఏంట్రా ఆ వాచ్ అలా కూడా ఏంట్రా? ఆ వాచ్ అంటే మా బాబాయ్కి ప్రాణం రా. పదరా, ఇక్కడ ఉంటే చంపేస్తాడు, పారిపోదాం. ఆగండ్రా. కొంప ముంచేశారా. మనకి దిగరా. ఒరే అబ్బాయి నీ పేరేం పేర్రా? నా పేరు బింది సార్. బిందా?